విద్యాలయాల్లో తెలుగు భాషను సజీవంగా నిలిపేందుకు పార్లమెంటు వేదికగా కృషి చేస్తానని, భావితరాల కోసం తెలుగు భాష సాహిత్య పరిరక్షణ అవసరమని, భాషా పరిరక్షణ కోసం కృషి చేసే సంఘాల వారు, రచయితలు కలిసి వస్తే నా వంతు పోరాటం చేస్తానని రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు అన్నారు. విద్యార్థుల్లో తెలుగు భాష స్ఫూర్తిని నింపేందుకు, సాహిత్య సృజనలో ఆసక్తి పెంచేందుకు డాక్టర్ పి చిరంజీవిని కుమారి భాషా సాహిత్య ఉత్సవ వేదిక వారు చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఆయన అన్నారు. కాకినాడ విద్యుత్ నగర్ ఐడియల్ డిగ్రీ కళాశాలలో వారం రోజుల పాటు జరిగే తెలుగు భాష సాహిత్య ఉత్సవాల్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన ప్రముఖ కవులు, రచయితలు, అవధానులు పాల్గొన్నారు. అలాగే సోమవారం జరిగిన కథానిక రచన పోటీల్లో సుమారు 50 పాఠశాలల నుంచి 11 కళాశాలల నుంచి 320 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఈ సభలో 40 మంది తెలుగు ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ప్రముఖ అవధాని, ఆస్వాదన సాహిత్య సంస్థ వ్యవస్థాపకులు గొట్టుముక్కల వెంకట సత్య నరసింహశాస్త్రి తెలుగు ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నెల 26, 28న పోటీలు జరుగుతాయని, 29న తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరుగుతుందని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, రచయిత రవి మంత్రి, ప్రముఖ కవులు, రచయితలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని కళాశాల సెక్రటరీ కార్రెస్పాండెంట్ పిఎస్ఎన్ కిరణ్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి సత్యనారాయణ అధ్యక్షత వహించగా ప్రత్యేక అతిథిగా ప్రముఖ రచయిత మాకినాడు పాల్గొన్నారు. అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ ఎం రంజిత్, కెఎస్ వాసు అతిథులకు స్వాగతం పలుకగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ వి కామరాజు వందన సమర్పణ చేశారు. మన ఒక సమస్య గురించి మాట్లాడుతాం. ఆ సమస్య రాష్ట్ర సమస్య ఉండొచ్చు, కాకినాడ సమస్య ఉండొచ్చు. ఈ సమస్య అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో అక్కడ ఆంగ్లంలో మాట్లాడాల్సి వస్తుంది. బట్ నా టెన్యూర్ అయ్యే లోపల ఒక స్పెషల్గా తెలుగు భాష గురించి నేను పార్లమెంట్లో మాట్లాడడం జరుగుతుంది. తల్లిదండ్రులందరికీ ఒక విజ్ఞప్తి, ఇంటిలో పిల్లలకి తెలుగు సంస్కృతి, తెలుగు ఎలా చదవాలి ఏంటి అన్నది నేర్పిస్తే, ప్రస్తుత పరిస్థితిలో మేము ఎప్పుడైనా బయట దేశాలు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటే అక్కడ మన తెలుగు వాళ్ళందరూ పిల్లలకి తెలుగు నేర్పించడం అది చాలా బాగా చేస్తున్నారు. అది యాక్చువల్గా ఇక్కడ తగ్గిందని నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ అమెరికాలో కానీ యూరోప్లో కానీ ఎవరైనా ఇంటికి వెళ్తే మా పాప తెలుగు ఇది చదివింది, మా పాప భరతనాట్యం చేస్తుంది, మా అబ్బాయి ఇది చదువుతున్నాడు అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి అవి తక్కువగా ఉన్నాయి. కానీ ఇటువంటి పోటీలు పెట్టడం వలన, ఇటువంటి విధానం చేయటం వలన, సంవత్సరానికి ఒకసారి పోటీ పెట్టడం వలన ఈ తెలుగు అన్నది ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఒక బిగినింగ్, ఒక ప్రారంభం కింద చూసుకుని దీని తర్వాత మనం ఎలా తీసుకెళ్ళాలి అన్నది ఒక విధి విధానాలతో ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. మన కాకినాడలో చాలామంది చెప్తూ ఉంటారు తెలుగు భాషకి కానీ, తెలుగు సాహిత్యానికి కానీ, తెలుగు కవులకు కానీ పుట్టినిల్లు అని చెప్పి. ఎందుకంటే నేను చాలామంది ఆధునిక కవులకి నాకు పరిచయం ఉంది. వంశీ గారు కానీ ఇటువంటి వాళ్ళు ఆధునిక పాత కవులు నాకు పరిచయం తక్కువ. కానీ కాకినాడలో ఉన్న రచయితలు, ఈ సాహిత్యం చేసేవాళ్ళు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టి మా వైపు నుంచి, గవర్నమెంట్ వైపు నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ మీకు ఏ విధమైన ప్రోత్సాహం కావాలి, తెలుగు భాషను చేయడానికి మీరు ఏం చేయాలని చెప్పగలిగితే నేను ముందుండి చేస్తా అని చెప్పి తెలియజేస్తాను. సతీష్ గారు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసింది టీవీలో చూసి చాలా ఆనందపడి, మన అదృష్టం ఏంటంటే సతీష్ గారు, పేరాబత్తుల రాజశేఖర్ గారు ఈ ఉత్సవాలకు రాబోతున్నారు. ఇద్దరికి కాలేజీతో అనుభవం ఉంటే పేరాబత్తుల రాజశేఖర్ గారు మన కాలేజ్ చదువుతున్నారు. వారు ఇందాక చెప్పిన స్ఫూర్తిదాయకమైన మాటలు విని మన ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. ముఖ్యంగా చక్కగా స్కూల్ పిల్లలు చాలా మంది వచ్చారు. ఈ వచ్చే 4-5 రోజుల్లో మనం తెలుగు భాషోత్సవాన్ని పురస్కరించుకుని 4 రోజుల పాటు 5 కార్యక్రమాలు నడుపుకుంటున్నాం. 5 పోటీలు పిల్లలకు పెడుతున్నాం. దీని ద్వారా తెలుగు భాష వ్యాప్తి చేయాలి, తెలుగు భాషకి పిల్లలకి తెలుగు భాష మాధుర్యం వాళ్ళకి అంత చేయాలని మా కాలేజ్ ఆశయం. సతీష్ గారు ఎక్కువ చెప్పారు. అందువల్ల ప్రెసిడెంట్ గారు వారికి